ఏపీలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయి. తాజాగా గుంటూరు జీజీహెచ్లో కోవిడ్ కేసు నమోదైంది. బాపట్ల జిల్లా కర్లపాలెంకు చెందిన వ్యక్తికి పాజిటివ్ వచ్చింది. దీంతో బాధితుడికి గుంటూరు జీజీహెచ్లో ప్రత్యేక వార్డులో చికిత్స అందిస్తున్నారు. ఏపీలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. తాజాగా గుంటూరు జీజీహెచ్లో కూడా ఓ కరోనా పేషెంట్కి వైద్య చికిత్సను అందిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, ఉమ్మడి గుంటూరు జిల్లాలో కరోనా కేసులు ఒక్కడిగా బయటపడుతున్నాయి. 4 రోజుల క్రితం మంగళగిరి ఎయిమ్స్ లో ఒక వ్యక్తి కరోనా లక్షణాలతో రావడంతో అతను ట్రీట్మెంట్ ఇచ్చి హోమ్ క్వారంటైన్ పంపించారు. అలాగే ఇవాళ బాపట్ల జిల్లా కర్లపాలెంకి చెందిన ఒక వ్యక్తి కోవిడ్ లక్షణాలతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు. వెంటనే వైద్యులు టెస్ట్ చేశారు. దీంతో కరోనా అంతేంది. వెంటనే కరోనా కోసం ప్రత్యేక వార్డు కూడా ఏర్పాటు చేశారు. వెంటనే ఆ వార్డులో ఉంచి అతనికి చికిత్స అందిస్తూ ఉన్నారు. డాక్టర్లు అయితే ఒకటే చెప్తున్నారు, ఎవరైనా కరోనా లక్షణాలు ఉంటే వెంటనే గుంటూరు జీజీహెచ్ రండి, ఇక్కడ అన్ని ఏర్పాటు చేశాము, కిట్ ఏర్పాటు చేశాము, అలానే టెస్టింగ్ కిట్ కూడా ఏర్పాటు చేశాము, మందులు కూడా ఏర్పాటు చేశాము, అలసత్వం వద్దు అని చెప్తూ ఉన్నారు. దీని ఒక గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో దీనికోసం ఒక ప్రత్యేకమైన వార్డు కూడా ఏర్పాటు చేశారు. దీంతో పాటుగా ఆక్సిజన్ పరికరాలు కూడా సిద్ధంగా ఉన్నాయని జీజీహెచ్ అధికారులు చెప్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ అశోక్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.